नादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम् शतमखमणिनीलाचारुकलहारहस्ता स्तनभरनमिताङ्गी सान्द्रवात्सल्यसिन्धुः अलकविनिहिताभिस्रग्भिराकृष्टनाथा विलसतु हृदि गोदा विष्णुचित्तात्मजानः दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाममृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुं భగవద్బంధులారా, మన తిరుప్పావై దివ్యవ్రతంలో ఈ వేటి నుంచి మరొక తిరుప్పావై. నిన్నటిదాకా ఆభిముఖ దశ అంటే పరమాత్మ వైపుగా మనం ప్రయాణించడం అనమాట. దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కావాల్సినటువంటి పూర్వరంగం అంతా కూడా మొదటి 5 పాసురాల్లో మనకి అమ్మ అనుగ్రహించింది నిన్నటి పాసురంతో సహా. ఈవేటి నుంచి మనం ఒక 10 రోజుల పాటు అంటే 10 పాసురాల్లో 10 మంది జ్ఞానులైనటువంటి వారిని మనం వారికి సుప్రభాతం పాడి వారిని మన గోష్ఠిలో ముందుంచుకుని పరమాత్మని ఆశ్రయించడానికి బయలుదేరుతామన్నమాట. అందువల్ల ఈవేళ నుంచి ఆశ్రయణ దిశ ప్రారంభమవుతుంది అని మనకు పెద్దలు చెప్తారు. అంటే ఇక్కడి నుంచి ఒక 10 మంది గోపికల్ని మేల్కొల్పుతుంది అనమాట అమ్మ. రోజుకొక గోపిక చొప్పున మేల్కొల్పటం ఏమిటి అంటే 5 లక్షల మంది 5 లక్షల గృహాలు ఉన్నాయట రేపల్లెలో. 5 లక్షల గృహాల నుంచి ఒక్కొక్క ఆడపడుచును వేసుకుని ఒక్కొక్క గోపికను వేసుకున్నా కూడా 5 లక్షల మంది గోపికలు ఆ వ్రతంలో భాగం కావాలి. అయితే అమ్మ అండాళ్ళ తల్లి పిలిచినటువంటి పిలుపు మేరకు అందరూ వచ్చేసారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుందిట అందరు ఉన్నారా లేదా అని. ఆమెకు తెలిసింది ఏమిటి అంటే ఒక 10 మంది తగ్గినట్లుగా గమనించి ఈ గోష్ఠి అంతా కలిసి ఆ 10 మంది ఇళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపిక ముందు నిలిచి వారిని మేల్కొలిపి వారిని గోష్ఠిలో ముందుంచుకుని ముందుకి ప్రయాణం చేస్తారనమాట స్వామిని చేరేదాకా. అదేమిటండి వాళ్ళందరూ కూడా రాకుండా ఏం చేస్తున్నారు అంటే వారు నిద్రపోతున్నారు అని చెప్తారు. నిద్రపోవటం ఏమిటంటే అంటే నిద్ర అనేటువంటిది ఏం తెలియజేస్తుంది మనకి? ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా అవి చేసేటువంటి పనులన్నింటినీ కూడా ఉపరమించి అని అంటారు. అంటే కాసేపు రెస్ట్ తీసుకుంటాయన్నమాట. ఆ సందర్భంలో మనసు ఏం చేస్తుంది? విశ్రాంతి తీసుకునే సందర్భంలో ఆత్మ పరమాత్మతో లీనమై ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం? నిద్ర అని అంటాం. దాన్నే సుషుప్తి అనేటువంటి మాటను మనకి ఇక్కడ వాడతారు. కాబట్టి సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి గోప బాలికలు ఒక 10 మందిని వీరిని నిద్ర లేపుతారు. వారికి సుప్రభాతం పాడుతారు ఈ 10 రోజులు. ఎందుకండి వారి అవసరం ఏమిటి? ఇది ప్రజాస్వామ్యం కదా. ఎక్కువ మంది ఎవరికి ఓటేస్తే వాళ్లే కదా గెలిచినట్టు. 5 లక్షల మందిలో 4,99,990 మంది ఉన్నారు కదా. ఆ 10 మంది లేకపోతే ఏమవుతుంది? ఏకస్వాదు నభుంజీత. మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కరే తినకూడదు. ఇక్కడ మధురమైన పదార్థం ఏమిటి? భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు పొందడం అనేటువంటిది ఒక్కడే కాదు, మనం అందరం కలిసి పొందాలి. తద్వారా ఆ పొందేటువంటి ఆనందం ఎంత గొప్పదో కదా. కాబట్టి భాగవత సహవాసంతో కలిసి పరమాత్మని చేరితే పరమాత్మ అనుభవం మనకి చక్కగా కలిగి పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటిది వీళ్ళకి ఉన్నటువంటి తెలిసినటువంటి మాట. వారు 2వ పాసురంలోనే చెప్తారు ఒక మాట, ఒక నియమంగా, శయ్యాదన శయ్యోం. మా పెద్దలు చేయనటువంటి పనులేవి కూడా మేము చేయము. ఊరందరిది ఒకటైతే ఉలిపిగట్టి దొగదారట. ఎవరి స్వయం పాకం వాళ్ళు చేసుకున్నట్టుగా ఉండరట. వారందరూ కలిసి ఏం చేసినా కూడా కలిసే చేస్తాము అని అంటున్నారు ఇక్కడ. అంతే కదండి. 10 మంది కలిసి పాల్గొంటే కష్టమైన దుఃఖమైన ఏమవుతుంది?
దుఃఖమేమో తగ్గిపోతుందిట, లేదా ఆనందమేమో పెరుగుతుందిట. కాబట్టి 10 మంది కలిస్తే రోజు మనం చేయించుకునే పూజ వేరు. తిరుప్పావై వ్రతం అనేటువంటి మిష పెట్టి మనం అందరం కూడా చూడండి ఎంతెంత దూరాల నుంచి ఈ చలి అనే దాన్ని కూడా ఓర్చుకొని తెల్లవారుజామున లేచి మనం అందరం ఎందుకు వస్తున్నామంటే ఆ కలిసి భగవద్గుణానుభవం మనం పొందాలి, భగవద్గుణానుభవాన్ని సేవించుకోవాలి అనేటువంటి భావంతో కదా మనం ఇక్కడికి వస్తుంది. మన లోకంలో మనం చూస్తుంటాం సాధారణంగా ఒక ప్రవాహం లేదా ఒక కాలువ దాటాల్సి వచ్చిందనుకోండి, కాలువ నిండా నీరు వెళుతున్నప్పుడు ఏం చేస్తాం? ఒకళ్ళుగా వెళ్ళి ఆ కాలువని దాటే ప్రయత్నం చేస్తామా? చేయం కదా. ఒక 4-5 లేదా ఒక గుంపుగాను 10 మందో 20 మందో ఒకరి చేయి ఒకరు పట్టుకుని అలా నిదానంగా నడుస్తూ మెల్లిగా అవతల వైపుకి మనం చేరేటువంటి ప్రయత్నం చేస్తాం. లేదు ఏదో పుష్కరాలకో లేదో నది తీరానికో వెళ్ళి అక్కడ స్నానం చేయాలి అని అన్నప్పుడు ఒకడు వెళ్ళి స్నానం చేస్తే ఆ నది యొక్క ఉధృతికి కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. కనుక ఆ ప్రక్క తోడు తీసుకుని వారితో చేయి కలిపి నిదానంగా అక్కడే ఉండి చక్కగా స్నానం చేసి ఆ ఫలాన్ని ఏదో మనం పొందొచ్చు. అలాగే భగవద్ గుణ ప్రవాహము అనేటువంటిది చాలా ఉద్ధృతమైనటువంటిదిట. ఆయన యొక్క గుణాలు ఆయన వర్షించడం మొదలు పెడితే శాంగముదైతే శరమడైపోలని చెప్పేసి చెప్పుకున్నామే, అలాగా భగవద్గీత యొక్క కళ్యాణ గుణాలు అలా వర్షిస్తాయిట. ఆ ప్రవాహంలో ఎదురు వెళ్ళి ఆయన్ని మనం సేవించుకోవాలంటే మన వల్ల అయ్యేటువంటి పని కాదు. భగవద్గుణానుభవంలో మనకంటే ముందు ఆనందాన్ని అనుభవించినటువంటి లేదా భగవద్గుణ ప్రాప్తి కలిగినటువంటి భగవద్భక్తులైనటువంటి వారు భాగవత సమూహం ముందు ఉంచుకొని వారి యొక్క పర్యవేక్షణలో మనం ముందుకు వెళుతూ ఉంటే అప్పుడు వారేం చేస్తారట, మనలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ తీసివేసి పరమాత్మకి అనుభవ వేద్యంగా మనల్ని తయారు చేసి భగవత్ ప్రాప్తికి సాధనంగా వారు మనకు ఉపయోగపడతారు అని అంటారు. దీన్నే మనం పురుషకారము అని అంటారు. భక్తుడికి భగవంతుడికి మధ్యలో మరొక భక్తుడో మరొక ఆచార్యుడో లేదా అమ్మో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే పురుషకారం జరుగుతుంది అని అంటారు. పురుషకారం అంటే ఏంటి? ఇక్కడ పురుషనోతి ఇది పురుష అని ఇక్కడ అర్థం. పురుష అంటే అధికముగా స ఇచ్చువాడు. వారి యొక్క పురుషకారం చేత రూపాయి ఇద్దాం అనుకున్నవాడు 10 ఇస్తాడు. పరమాత్మ నిన్ను కృప చేద్దాం, వీడికి ఈ లోకంలో ఉన్నంత వరకు వాడికి ఏం కష్టం లేకుండా వాడికి అవసరమైనటువంటి ఏర్పాటు చేద్దామని అనుకున్నాడు అనుకోండి. అట్లాంటి పరమ భక్తులను ముందుకు పెట్టుకొని మనం వెళ్ళి ఆయన యొక్క వైభవాన్ని విని మనం ఆయన యొక్క వైభవాన్ని తెలుసుకోవడంలో ముందుండి ఆయన్నే అనుభవించే ప్రయత్నం చేస్తామనుకున్నా, వీడు నా దగ్గరికి వచ్చాడు కదా అని వాడు ఆ పరమాత్మ మనకి కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తాడు. ఇలాంటి భక్తుల యొక్క పురుషకారం చేత అని చెప్తారు. లక్ష్మీదేవి కూడాట పరమాత్మని ఆశ్రయించేటప్పుడు మనతో పాటు ముందు చేరి ఉంటుందిట. ఎప్పుడైతే మనం పరమాత్మ సన్నిధికి చేరుతామో అప్పుడు తాను వెళ్ళి స్వామితో చేరి మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందిట. ఆమె కూడా మనకి పురుషకారం చేసేటువంటిదే. అందుకే మనం చెప్తారు పెద్దలు, మనం పరమాత్మ సన్నిధికి నరసింహస్వామి గుడిని వచ్చాం, మనం పరమాత్మని సేవించబోతున్నాం, లోపల ఉన్నటువంటి నరసింహస్వామిని సేవించబోతున్నాం. సేవించాలి అంటే ఆ పేరులో ముందు ఒక 2 అక్షరాల మాట ఉంది, లక్ష్మీ నరసింహస్వామి అని ఉంది. ఆ లక్ష్మిని ముందు మనం సేవించి తర్వాత నరసింహస్వామిని సేవించాలి. ఎందుకు? ఆమె మనల్ని పురుషకారం చేసి మనలో ఉన్నటువంటి లోపాలను ఏమన్నా ఉంటే వాటిని కప్పిపుచ్చి పరమాత్మకి చూపిస్తుందిట. వీడయ్యా మన బిడ్డ వచ్చాడు, వాడికి ఏం కావాలో చూడు అని అంటుందిట, మనం ఎన్ని దోషాలు చేసినప్పటికీ కూడా. కాబట్టి మొట్టమొదట మనం కోవిల్లోకి రాగానే తిన్నగా వచ్చేసి స్వామిని సేవించకూడదుట. ఎందుకంటే ఆయనకు గుణ ప్రభావం మన మీద పడింది అనుకోండి, మనం తట్టుకోలేనటువంటి స్థితి ఉంటుందన్నమాట. అమ్మ కంటే కూడా ముందుగా అటుపక్కన ఒక దేవాలయం ఉంది, ఆ పక్కన ఆచార్య పురుషులు వేయించేసి ఉన్నారు, ఆళ్వార్లు వేయించేసి ఉన్నారు. ఆళ్వార్లని సేవించుకోవాలట. మొట్టమొదటిగా ఆళ్వార్లను సేవించుకొని అటు వెళ్ళి ఆ ధ్వజస్తంభం మీద ఉండేటువంటి గరుడుని సేవించుకోవాలట. సేవించుకొని ఆ తర్వాత వచ్చి అమ్మని సేవించుకోవాలట. అమ్మ ద్వారా స్వామిని మనం సేవించుకోవాలి. ఇది క్రమము, ఇది పురుషకారం యొక్క స్వభావము అని చెప్పేసి చెప్తారనమాట. రామాయణంలో కూడా చూస్తే విభీషణుడు లంకని వదిలేశాడు, భార్యాబిడ్డలను వదిలేశాడు, తన అన్నదమ్ములను వదిలేశాడు. కేవలం ఒక 4 మాత్రం తోడుగా వచ్చారట ఆయనకి. వచ్చి ఎక్కడి నుంచి ఉన్నట్ట? సముద్ర తీరంలో, ఉత్తర తీర సముద్ర తీరంలో ఆకాశంలో నుండి ఎదురుగా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని సేవిస్తున్నట్ట. ఆ రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు? చుట్టూతా సుగ్రీవుడు, అంగదుడు, వాలి, జాంబవంతుడు ఇత్యాదులందరూ కూడా చేరి ఉన్నారట.
ఉన్నప్పుడు రాముడు ఎదురుగా కనిపిస్తున్నాడుగా, ఆయన కాళ్ళు కూడా కిందకి చాపుకొని కూర్చున్నట్టు అక్కడ ఇసుక తన్ని మీద. వెళ్ళిపోయి రామా నేను నీకు శరణాగతి చేస్తున్నానయ్యా అని చెప్పేసి అనొచ్చు కదా. విభీషణుడు చేయలేదు. ఆకాశంలో నుంచుని ఏం చేశాట, సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం అని అంటారు. అక్కడ ఉన్నటువంటి భక్తులైనటువంటి రామభక్తులు, రామదూతలు, రామదాసులైనటువంటి వారందరినీ కూడా సేవించుకుంటూ, భక్తులారా సర్వలోక శరణ్యుడైనటువంటి మహాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి విభీషణుడు శరణ చేయడానికి వచ్చాడయా, ఈ విషయాన్ని స్వామికి నివేదించండి అన్నాడు తప్ప వేరే పలకల. అప్పుడు రామచంద్రమూర్తి అడుగుతాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ. విభీషణుడు అంటున్నారు, విభీషణుడు వచ్చాడు, మరి ఆయనకి శరణాగతి చేద్దామా, ఆయన్ని కూడా మన గోష్ఠిలో కలుపుకుందామా అని అడిగారట. అడిగితే అక్కడ ఉన్నటువంటి అంగదుడో లేకపోతే విభీషణుడో లేక మన సుగ్రీవుడో ఆంజనేయుడో వాళ్ళు రకరకాలుగా వాళ్ళ భావాలు చెప్పారు. చెప్పినప్పటికీ కూడా వద్దు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, మన రావణాసుడి దగ్గర నుంచి వచ్చాడు. రావణాసుడు పెద్ద రాక్షసుడు, వాడు వెనక పుట్టేటువంటి వాడు కూడా అంతకంటే పెద్ద రాక్షసుడు అయి ఉంటాడు. కనుక ఎందుకు వచ్చాడు విభీషణుడు, మనకెందుకు ఆ కొరియతో తలగొక్కోవటం, మనకు అక్కర్లేదు, వాడితో మనకి పని లేదు పో అని చెప్పేసి వాళ్ళ భావం వ్యక్తం చేస్తే, మిత్రభావేన సంప్రాప్తం నచ్చజేయం అని అంటాడు రామచంద్రమూర్తి. మిత్రత్వం కోసం విభీషణుడు వచ్చాడే, మనసులో లేకపోయినా తన యొక్క ఆహార్యంలోనో తన నోటి మాటలో ఉన్నా కూడా నిన్ను మిత్రున్నయ్యా, నిన్ను సేవించుకుంటానయ్యా, నీకు శరణాగతి చేస్తానయ్యా అని వచ్చినా కూడా నేను వాడిని వదలను, కనుక నేను విభీషణుడికి నేను శరణాగతే చేస్తాను అని ఆయన వెళ్ళి రా విభీషణ అని పిలవలేదుట. మళ్ళీ సుగ్రీవుడికి చెప్పి, సుగ్రీవా వెళ్ళి ఆ విభీషణుడిని తీసుకురా, సుగ్రీవుడి ద్వారా విభీషణుడిని తన యొక్క పాద సన్నిధికి తెప్పించుకున్నట్ట రామచంద్రమూర్తి. కాబట్టి పరమాత్మని మనం చేరడంలో మనకి సహకరించేటువంటి వారెవరు ఉంటే పరమాత్మ యొక్క అనుంగు విధేయులైనటువంటి భక్త సమూహము అని అంటారు. కాబట్టి వారిని మనం సేవించుకుని వెళ్ళవలసిందే అని ఇక్కడ ఒక రహస్యాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు అనమాట. పరమాత్మానుభవం ఎలాంటిది అని అంటే అది ఒక పెద్ద మాదక ద్రవ్యం లాంటిది అని అంటారు. ఆ మాదక ద్రవ్యాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారండి, గంతులేస్తుంటారు, కొంతమంది నిద్రపట్టక ఆలోచనలు చేస్తుంటారు, వాడిలో వాడు నవ్వుకుంటూ ఉంటాడు, వాడు ఎగిరి పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తుంటాడు పరమాత్మ అనుభవం కలిగినటువంటి వాడు. అలాగే కొంతమంది పరమాత్మతో లీనమై పరమాత్మానుభవం చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వారు చేసేటువంటిదే ఏమన్నారు, దాన్ని నిద్ర అన్నారు. అలా నిద్రిస్తున్నటువంటి ఒక గోప బాలికని వీళ్ళ నిద్ర లేపుతున్నారనమాట. యా నిశాం సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సా విశా పశ్యతో మునేహే అని అంటారు. మునులు యోగులకిట మనకు పగలైతే వాళ్ళకి రాత్రిట, వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలిట. మనం పగల్లో ఏం చేస్తూ ఉంటాం, చుట్టూ ఉన్నటువంటి విషయాల పట్ల ఆ ఆభిముఖ్యం కలిగి ఉండేటువంటి వాళ్ళమే ఆ విషయాలను మనం పొందాలి అని అనుకుంటాం. కానీ మునులకి యోగులకి ఆ విషయాలు, ప్రాపంచికమైనటువంటి విషయాలు ముఖ్యం కాదు. వాళ్ళకి పరమాత్మానుభవమే ముఖ్యం కనుక వాళ్ళు పగలపూట నిద్రపోతారట, రాత్రిపూట మెళుకువతో ఉండి భగవద్గుణానుభవం చేస్తూ ఉంటారట. అలానే అలాంటి కోవకు చెందినటువంటి వారట ఈ 10 మంది. వారిలో ఈవేళ ఈ మార్గశీర్ష స్నానంలో మొట్టమొదటిగా లేకపోయేటువంటి గోపబాలకి ఎలాంటిదిరా అంటే భగవత్ గుణానుభవంలో అప్పుడే ప్రవేశించినటువంటిది. భగవద్గుణానుభవంలో అప్పుడే ప్రవేశించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారట, ఈ భగవద్గుణానుభవం నాకొక్కరికే సొంతము, నేనొక్కదాన్నే అనుభవించాలి అనేటువంటి భావన కలిగినటువంటి గోపిక ఇవాళ. అలాంటి గోపికని వీళ్ళ మేలుకొల్పుతున్నారనమాట. ఏమమ్మా, భగవద్గుణానుభవం అనేటువంటిది నీ ఒక్క సొత్తు కాదు, మనందరిది. సయ్యాదన సయ్యోం అని చెప్పి మనం అక్కడ ప్రమాణాలు చేశాం కదా, ఏకస్వాదు నభుంజీత అని మనకి పెద్దలు చెప్పారు కదా. కాబట్టి మనం అందరం కూడా కలిసి అనుభవించాల్సిందే. కనుక నువ్వు నిద్ర నుంచి లేచి వచ్చి మా గోష్ఠిలో కలువు అని ఇవాటి గోప బాలికని తెల్లవారింది అని చెప్పడానికి కొన్ని గుర్తులు చెప్తారు ఈ పాశ్రంలో. ఒకసారి మనం అందరం కూడా ఆ పాశ్రాన్ని మనం అనుసంధించుకుని భావాన్ని మనం పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. రామచంద్రమూర్తి కూడా ఎప్పుడు కూడా ఊరికి వెలుపల ఎప్పుడూ నిద్రపోలేదట. ఆయన ఎప్పుడు కూడా అంతఃపురంలో ఉండేవాడే తప్ప ఆయన బయటికి వెళ్ళిన వాడు కాదుగా. విశ్వామిత్ర మహర్షి వచ్చి తీసుకెళ్ళాడు కదా రామచంద్రమూర్తిని యజ్ఞ సంరక్షణ కోసం. సరే, ఆ రోజు అరణ్యంలో ఆయన నిద్రించాల్సినటువంటి పరిస్థితుల్లో నిద్రించేట, గాఢ నిద్రలో ఉన్నట్ట. ఈ లోపల అరుణోదయం అవుతోంది, ఉదయం అవుతోంది. అది గ్రహించినట్టు విశ్వామిత్రుడు వచ్చి రామచంద్రమూర్తిని ఏం చేశాడు, కౌసల్య
సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల. లేవయా, సూర్యోదయం అవుతుంది, నువ్వు నిర్వర్తించాల్సిన నిధులన్నీ కూడా చాలా ఉన్నాయి, నిద్రలే. ఏ విధంగా అయితే మేల్కొల్పాడో విశ్వామిత్రుడు, ఆ విధంగా ఈ గోపికలందరూ మన ఆండాళ్ళ గోష్ఠితో కలిసి వెళ్ళి వెళ్ళి గోపబాలికని ఉత్తిష్ట అంటూ నిద్రలేపుతున్నారు. ఆ పాసరంలో ఉన్నటువంటి అనుభవాన్ని మనం పొందుదాం. ముందు పాసరాన్ని మనం పాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. புள்ளும் சிலம்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை வெளசிங்கன் பேரடவங் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேமுலை நஞ்சுண்டு கள்ளச்சகடங்கலக்கடைய காலோச்சி வெள்ளத்தரவியல் துயிலமரந்த வித்தினை உள்ளத்துக்குண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெளுந்து அரியன்ற பேரரவம் உள்ளம்புகுந்து குளிர்ந்து ஏலொரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఈ పాశ్రం యొక్క భావాన్ని మనం అనుసంధానం చేద్దాం. పుళ్ళుం శిలంబినఘాన్. ఏమమ్మా? పుళ్ళుం శిలంబినఘాన్. పక్షులు కూస్తున్నాయమ్మా. పక్షులు కూయడం అనేటువంటిది దేనికి సంకేతం? రాత్రంతా నిద్రించినటువంటి పక్షులు తెల్లవారవుతోంది అని తెలుసుకోగానే అవన్నీ లేచి ఒకసారి కిలకిల రావాలి చేసి అక్కడి నుంచి బయలుదేరి ఆహార సంపాదనకు వెళతాయి. కాబట్టి మన ఇంటి దగ్గర కోళ్ళు కూస్తుంటాయి కదండి, జామ కోళ్ళు అని. ఇవి 3-3:30 నుంచే మొదలుపెట్టాయి. ఒకటి ఇక్కడ కొయ్యగానే దీన్ని ఎదురుగా ఇంకోటి కూస్తుంది, అక్కడికి వస్తుంది, అక్కడికి వస్తుంది, అవన్నీ కలిసి కూస్తూ ఉంటాయి. అది గమనించిన మన పెద్దలందరూ ఓహో తెల్లవారుతుంది కదా, మనం చేయవలసినటువంటి కార్యక్రమాలకు ఉద్యుక్తులం అవ్వాలి కదా అని లేస్తారట. అలాగే ఏమమ్మా, నిద్రపోతుంది కదా, ఈమె లేపాలంటే కొన్ని గుర్తులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? పుళ్ళుం శిలంబినఘాన్. పక్షులు కూస్తున్నాయమ్మా. పుళ్ళరయిన్ కోయిల్ వెళ్ళ వెళసెంగన్ పేరడవంకేటిలయో. ఆ పక్షులకు అధిపతి అయినటువంటి గరుడుని వాహనంగా కలిగినటువంటి ఆ విష్ణు ఆలయంలో నుంచి వినిపిస్తోందే. ఏం వినిపిస్తోంది? తెల్లనైనటువంటి శంఖ చేసేటువంటి పెద్ద ధ్వని నీకు వినిపించలేదా? భగవత్ సేవకి సమయం అయింది, లేచిరండర్రా అనంటూ ఆ చేసేటువంటి ఆ పెద్ద ధ్వని, తెల్లని శంఖము చేసేటువంటి పెద్ద ధ్వని నీకు వినిపించలేదుటమ్మా, ఇంకా పడుకుని ఉన్నావా అని అంటున్నారు ఇక్కడ. మనకు కూడా మన సుబ్బారావు ఖచ్చితంగా 3:30కి మైక్ పెట్టేస్తాడు. ఇక మన హడావిడి అంతా ఇంత ఉండదు. ముందు నేనే వెళ్ళి ప్రారంభం చేయాలి అనుకునేవాళ్ళు కొంతమంది, పర్వాలేదులే వెనకాల వెళ్ళి చేరదానిలే అనుకునేవాళ్ళు కొంతమంది. ఏదైనా 3:30-4:30 కల్లా ఇక్కడికి వచ్చేయాలి, మన హరి ఓం ప్రారంభం చేసుకోవాలి, సేవకాలం చేయాలి అనేటువంటి ఆ ఆతృత, ఎంత ఆతృత. దానికి కారణభూతం ఏమిటి అని అంటే, ఆ రోజున శంఖధ్వనులు ఉన్నాయి, ఈరోజు శంఖధ్వనులు లేవు. ఏమున్నాయి? మిషణధ్వనులు ఉన్నాయన్నమాట. చక్కగా ఆ మైకు ద్వారా మనల్ని నిద్ర లేపి రెండర్రా భగవత్ సేవకు సమయం అయింది, వచ్చి సేవించుకోండి, తిరుపాయి సేవించండి, పరమాత్మ సేవించండి, ప్రసాదం స్వీకరించండి అన్నట్టుగా పిలుస్తున్నట్టుగా శంఖధ్వని వినిపిస్తుంది. ఏం వినిపించటం లేదా? విండి కూడా పడుకున్నావా? వెళ్ళై వెళిసింగం వెళిసింగన్ కేరరవం పేరరవం కేటలయో. ఓ పిల్లాయ్ ఎళుందిరాయ్, లేవమ్మా నిద్రలే అని చెప్తూ ఇంకా ఆలాపించినా కూడా లేకపోయేసరికి ఈమె కృష్ణానుభవంలో ఉంది కనుక ఆ కృష్ణుడికి కలిగినటువంటి గ్లాని ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయనకి కష్టాలే కదండి పాపం. కష్టాలు అనుభవించడం కోసమే పరంపద నుంచి కృష్ణుడిగా వచ్చాడు కదా ఈ భూమండలం మీదకి. ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, మొట్టమొదట ఎవరో వచ్చారు, రెండవది రాక్షస రూపంలో వచ్చింది, తర్వాత ఒక రాక్షసుడి రూపంలో వచ్చాడు. వాళ్ళ కథలు ఇక్కడ చెప్తారు మనకి. ఇక్కడ చెప్తూ ఏమంటున్నారు ఇక్కడ? ఎళుందిరాయ్ పేములై నంజుండు. ఆ పూతన యొక్క స్తనము నందు ఉన్నటువంటి ఆ విషాన్ని ఆరగించినటువంటి వాడు. కళ్ళెచ్చగడం కలక్కడియ కాలోచి. శకటాసురుడండి. శకటాసురుడు రూపంలో వచ్చాడు కదా రాక్షసుడు, పరమాత్మని లేకుండా చేయడం కోసం. ఆ బండిని ఆవహించి వచ్చినటువంటి ఆ రాక్షసుడి యొక్క సంధిబంధాలన్నీ కూడా వీడేటట్లుగా తన యొక్క కాలితో అలా స్పృశించి ఆ బండి మొత్తాన్ని తుత్తునీలు చేసేసాట. కళ్ళెచ్చగడం కల కడియ కాలోచి. ఆ శకటాసురుని సంహరించినటువంటి వాడు. వెళ్ళత్తరవియల్ తుయల్ అమరంద విత్తినై.
ఆ పాల సముద్రంలో యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామిని మనసులో ఉంచుకున్నటువంటి ఉళ్ళత్తుక్కొండు మునివరిగళం యోగిగళం. ఆ నందవ్రజంలో ఉన్నటువంటి మునులు యోగులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆ పరమాత్మని ఎక్కడ యోగ నిద్రలో ఈ జగత్తంతటినీ కూడా రక్షించడం కోసం పరమపదం నుంచి ఒక మెట్టుకు దిగజారి ఈ భూమండలంలో ఆ పాల సముద్రంలో వేంచేస్తున్నట్ట స్వామి. పాల సముద్రం ఉందా? భూమండలంలో ఉందంటున్నారు, మీరు చూసారా అని మనల్ని అడగచ్చు. ఉప్పు సముద్రం ఉందా? మన చుట్టూ ఉన్న సముద్రం ఏంటిది? ఉప్పు సముద్రం. ఈ సముద్రాలు సప్త సముద్రాలు అని అంటారు. లవణ, ఇక్షు అని అంటే వరుసగా చెప్పు. ఇక్షు అంటే ఈ మన చెరకు రసంతో కూడినటువంటి సముద్రం అంట. నేతి సముద్రం ఒకటి ఉందిట. ఇలా చెప్పుకుంటూ పోతే చివరిది ఏదిట? పాల సముద్రం అంట. ఆ పాల సముద్రంలో పడుకొని ఉంటాడట స్వామి. ఎందుకు? అక్కడ ఉంటే పరపదంలో ఉంటే ఈ కింద చేసేటువంటి జీవులు చేసేటువంటి మొరల్ని వినలేనేమో, మరి వారిని వచ్చి నేను ఆదుకోలేనేమో అని ఒక స్టెప్ దిగజారి కిందకి వచ్చి పాల సముద్రంలో శయనించుంటాడట పరమాత్మ యోగ నిద్రలో. యోగం అంటే ఏమిటి? మళ్ళీ మనం జీవులం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, ఈ జీవ ప్రకృతుల్ని కలపడం కోసం, ఒక అధ్యవసాయాన్ని చేయడం కోసం తాను యోగ నిద్రని అనుభవిస్తుంటాడట. ఆ యోగ నిద్రలో ఈ జీవుల్ని ఏ విధంగా ఈ ప్రకృతితో కలిపి వారి యొక్క దీన్ని నడిపించాలి అనే ఉద్దేశంతో, లీలా విభూతి కదండి ఇది. అలాగా ఆ మునులు యోగులు యొక్క హృదయాలలో ఉన్నటువంటి ఆ స్వామి, హృదయంలో ఉన్నటువంటి ఆ స్వామిని వాళ్ళు స్పృశించుకుంటూ ఒకసారి అలా దర్శనం చేసి స్వామిని నమస్కారం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఆ పడుకున్నటువంటి ఆ శయ్య నుంచి లేస్తూ ఏం చేస్తారట? ఆ బొజ్జ మీద ఇలా చేయి పెట్టుకొని హరి 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 అని అంటూ నిద్రలేస్తారట. ఆ లేచేటప్పుడు ఒకరు కాదు కదండి, అక్కడ ఉన్నటువంటి రేపల్లిలో ఎంతమంది మునులు యోగులు ఉన్నారు, వారందరూ చేసేటువంటి హరి 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 అనేటువంటి శబ్దం అలా మిన్నంటి ఆకాశంలో పెద్దగా వినిపిస్తుందమ్మా. మునులు యోగులు చేసేటువంటి ఆ హరి అనేటువంటి నామస్మరణ నీకు వినిపించటం లేదా? ఇంకా పడుకుని ఉన్నావేమిటి, లేచిరా అని అంటున్నారు. ఇది ఇవేటి భాష. కాబట్టి ఇక్కడ తెల్లవారింది అని చెప్పడానికి 3 గుర్తులు చెప్పారు. ఇక్కడ గుర్తున్నాయా? 3 గుర్తులు ఏవేంటి? పక్షులు కూస్తున్నాయి, రెండోది ఆలయంలో ఉన్నటువంటి తెల్లని శంఖం చేసేటువంటి పెద్ద ధ్వని, మూడోది మునులు యోగులు వారు నిద్రలేస్తున్నప్పుడు వారు ఉచ్చరించేటువంటి హరినామం యొక్క ఆ ధ్వని. ఈ 3 కూడా మనల్ని శ్రవణము వినడానికి ఉద్యుక్తులను చేస్తాయట. పరమాత్మని మనం పొందాలి అంటే మొట్టమొదట మనకు ఉండాల్సింది ఏమిటిట అంటే వినడం అనేటువంటిది. ఆ శ్రవణము అనేటువంటిది లేకపోతే, వినడం చేత కాకపోతే ఏమర్థమవుతుంది మనకి? దాని శ్రవణం 9 విధి భక్తుల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే శ్రవణం. శ్రవణం అనేటువంటి భక్తి కనుక లేకపోతే ఏమవుతుంది? ఏం తెలుసుకుంటామని మనకేం తెలుస్తుంది? కనుక శ్రవణం యొక్క ప్రాముఖ్యాన్ని ఈ పాసురం, తర్వాత పాసురం, తర్వాత 3వ పాసురంలో కూడా మనకి ఆండాళ్ళ తల్లి వినిపిస్తారనమాట. ఇది దీనిలో ఉన్నటువంటి పైకి మనకి కనిపించేటువంటి అర్థం. కొంచెం లోపలికి వెళితే దానిలో ఉన్నటువంటి చెప్పుకున్నాం ధ్వని కావ్యము అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 10 మందిని మనం నిద్ర లేపి అని అనడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే ఆళ్వార్లు మనకి 10 మంది. అదేమిటండి 12 ఆళ్వార్లు అంటారు కదా అంటే భూతం సరస్య మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ అని మనం సేవకాలం మొదలుపెట్టే ముందు మనం పాడుకుంటాం కదా. భూతం సరస్య మహదాహ్వయభట్టనాథ పోయి పూదపోదే పేయాళ్వార్లు పూదత్త పేయాళ్వార్లు అని అంటూ అక్కడి నుంచి మొదలు పెట్టుకొని చివరి ఆ ఆళ్వార్ల దాకా మనం ఉచ్చరించేటువంటి క్రమంలో 12 మంది మనకు కనిపిస్తారట. అయితే ఆళ్వార్ల గోష్ఠిలో మన ఆండాళ్ళ తల్లి కూడా చేరి ఉంది. అందుకని ఆండాళ్ళ తల్లిని పక్కన పెడితే మధురకవి ఆళ్వార్లు అని కణినించురితాంబిన అనేటువంటి దివ్య ప్రబంధాన్ని చెప్పినటువంటి మహాభాగవతోత్తములు వారిని వీరిద్దరిని కూడా వేరుగా పెడతారట. మొత్తం 10 మంది ఆళ్వార్లే అని చెప్తారు. కాబట్టి మన గోపికలు ఆశ్రయించేటువంటి వారు ఎవరు అంటే ఆళ్వార్లు. ఆళ్వార్లు అంటే ఏంటి? భగవద్భక్తి అనేటువంటి లోతైనటువంటి ఆ చెరువు, అదొక ఎలాంటిది? ఒక తటాకం. ఆ తటాకంలో అవగాహించి ఉన్నటువంటి వారు అంటే పరమాత్మ సహజంగా మనం వెళ్ళి పరమాత్మను సేవిస్తే ఆయన చూడాలనుకుంటే కళ్ళు తెరిచి మనల్ని చూస్తారట. కానీ నిర్హేతుక జాయమాన కృపాకటాక్షం చేత తానే స్వయంగా ఈ 10 మంది ఆళ్వార్ల దగ్గరికి వచ్చి తన యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూపిస్తే
ఈ నిద్రిస్తున్నటువంటి ఈ 10 మంది ఆళ్వార్లట అనాదిమాయ, అజ్ఞానము, అవిద్య అనేటువంటి దాంతో నిద్రిస్తున్నటువంటి వాళ్ళు లేచి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని చూసి, ఆ వైభవం చూసిన తర్వాత వాళ్ళల్లో కలిగినటువంటి ఆ వాగ్ వైభవాన్ని మనకి దివ్య ప్రబంధాల రూపంలో 4 దివ్య ప్రబంధంగా మనకు అనుగ్రహించారు అని పరమ భాగవత ఆచార్యులందరూ కూడా మనకి కృప చేస్తారనమాట. అట్లాంటి ఆళ్వార్లను మనం సేవిస్తూ పరమాత్మని మన సన్నిధికి చేరుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడిని మనం పొందాలి అని అంటే మనకి తత్వత్రయ జ్ఞానం తెలియాలి అని అంటారు. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి అనేటువంటి 3, ఈ 3టి యొక్క విశేషం మనకి తెలియాలి అని అంటారు. ప్రకృతి తత్వం 8 రకాలుగా ఉంటుంది అని చెప్పి, భూమిరాపో నలో వాయు కం మనోబుద్ధిరేవచ అహంకారం ఇదీయమ్మే భిన్న ప్రకృతి రక్షద అని చెప్పేసి మన భగవానుడి కృష్ణ పరమాళుడు ఎక్కడ చెప్పాడు, మనకి భగవద్గీతలో చెప్పాడు కదండి. ఆ 8 తత్వాలతో పాటు జీవతత్వం 9వది అయితే 10వ తత్వం ఏమిటి అని అంటే ఈశ్వరతత్వము అని అంటారు. మన అంకెలు వేసేటప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వేసి ఏం చేస్తాం, 1 వేసి పక్కన 0 పెడతాం. ఆ 0లో ఏం దాగి ఉన్నాయి, పైన చెప్పినటువంటి 9 తత్వాలు దాగి ఉన్నాయి. ఆ 9 తత్వాలని నడిపించేటువంటి వాడెవరు, పరమాత్మ. ఆ పరమాత్మను మనం చేరితే, ఆయనతో చేరి మనం అద్వైత రూపంగా మనం కనిపించకుండా ఆయన్నే అనుభవిస్తూ ఉంటాము. ఇది 10లో ఉన్నటువంటి సారస్వము అని చెప్తారు మరి. అయితే ఇక్కడ పిళ్ళాయ్ అనేటువంటి మాట వాడింది కదండి, పిల్ల అని పిలిచిందే. ఆ పిల్ల అని పిలవడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అని అంటే పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసీత్ అని అంటారు. అంటే బ్రహ్మ జ్ఞానం పొందినటువంటి వాడు ఎలా ఉంటాడట, వాడు బాల్యంలోనే ఉంటాడట. బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడు సనక సనందనాది మహర్షులు, సుఖమహర్షి, వీళ్ళందరూ కూడా ఎంతటి వాళ్ళటండి, చాలా తక్కువ వయసు కలిగినటువంటి పిల్లల్లాగా ఉంటారట వాళ్ళు. అంత గొప్ప జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా అని అంటారు. అంటే దానిలో ఉన్నటువంటి సారస్యం ఏమిటి అంటే భగవత్ పారతంత్రాన్ని, నేను భగవంతుడికి చెందిన బిడ్డలకి, మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. ఎప్పటిదాకా చేసుకోలేరు, వాళ్ళు వ్యక్తులై కొంత వయసు వచ్చిన దాకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. ఆ పూర్వం అంతా కూడా వాడికి కావాల్సినటువంటివన్నీ ఏర్పాటు చేసేటువంటిది ఎవరు, తల్లి కదా. తల్లికి వీడు పరతంత్రం అయి ఉంటాడు. అమ్మ చెప్పినట్టు వినాలి, అమ్మ చెప్పినట్టు చేయాలి, అమ్మ చేత చేయించుకోవాలి, అమ్మ పెట్టింది తినాలి, అమ్మ చెప్పిన మాట వినాలి. ఇవన్నీ భగవత్ పారతంత్రం ఎలా అయితే ఉంటుందో అమ్మకి పరతంత్రుడై ఉంటాడు బిడ్డ అనేటువంటి వాడు. కాబట్టి నేను పరమాత్మ నీకే చెందున్నానయ్యా, నేను నాకు వల్ల నాకేం కాదు, నేనేం చేసుకోలేను, అంతా నువ్వే అనేటువంటి భావన కలిగి ఉండడమే పరతంత్రము అంటారు. అందుకే ఇక్కడ చెప్తూ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసీత్ అంటారు. బ్రహ్మజ్ఞానం పొంది కూడా బాల్యంలోనే ఉండాలి. ఎందుకండి పిల్లవాళ్ళలాగా ఉండాలి అని అంటే ఇక్కడ 2 మాటలు చెప్తారు. గ్రహణ, ధారణ, పోషణ, పటుత్వం ఎవరికి ఉంటుంది, బాలః. పిల్లలకే తొందరగా గ్రహించేట్టు. మనం ఏమైనా ఒక విషయం చెప్పామనుకోండి, ఇన్నాళ్ళు 15 ఏళ్ళు నేను చెప్తున్నా, మనం ఏమైనా గ్రహించామా, మళ్ళీ 16 ఏడు కోసం ఎదురు చూడాల్సిందే. అదే పక్కనే పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఈ విషయం చెప్తున్నాం అనుకోండి, 2వ సంవత్సరానికి మేస్టర్ మీరు ఇక్కడ ఇదేదో తప్పు చెప్పినట్టున్నారే, ముందు అది చెప్పారు కదా అని చెప్తాడు వాడు. అంటే వాడు గ్రహిస్తాడు, విషయాన్ని గ్రహిస్తాడు, మనం గ్రహించలేం. ఒక వయసు దాటిన తర్వాత మనకు ఆ శక్తి అనేటువంటిది ఉండదు. కాబట్టి పిల్లలు ఎలా ఉంటారట, గ్రహణ, విషయాన్ని గ్రహిస్తారట. ధారణ చేస్తారట, మనస్సులో ఆ మెదడులో అలా దాచుకుంటారు. దాచుకున్న వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, పోషణ, దాన్ని పెంచి పోషిస్తారట, అంటే అప్లికేషన్ చేస్తారట. ఈ 3 చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అంటే బాలలకి మాత్రమే ఉంటుంది. కాబట్టి అలాంటి పిల్లట ఇవేటి పిల్ల అని చెప్తూ, ఏమమ్మా పక్షులు కూస్తున్నాయి, తెల్లవారిందని తెలియటం లేదా, నిద్ర లేచిరా అని అంటున్నారు. ఇక్కడ పక్షుల యొక్క ప్రస్తావన చేస్తున్నారు. ఇక్కడ పక్షులకి 2 రెక్కలు ఉంటాయి కదండి, ఆచార్యుడికి కూడా ఒక 2 రెక్కలు లాంటి జ్ఞానము అనుష్ఠానం అనేటువంటివి ఉంటాయట. ఇప్పుడు కన్నుండి కాళ్ళు లేని వాడిని ఏమంటారండి, కుంటివాడు అంటారు. కాళ్ళుండి కన్ను లేని వాడిని ఏమంటారండి, గుడ్డివాడు అంటారు. కన్ను కాలు లేని వాడిని ఏమంటారండి, మనబోటి వాళ్ళని అంటారు. ఎందుకు, మన జ్ఞానం ఉంటే సరిపోదు, ఆ జ్ఞానాన్ని అనుష్ఠానం చేయగలిగేటువంటి శక్తి కూడా మనకు ఉండాలి. నేను అనుష్ఠానం చేయగలిగిన వాడిని, కానీ నాకు జ్ఞానం లేదు, ఉపయోగం లేదు. జ్ఞానము అనుష్ఠానము 2 ఉన్నటువంటి వాడే ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి భగవంతుడి విషయంలో ఎలా ఉండాలి, మనం భగవద్జ్ఞానం విషయంలో ఎలా ఉండాలి, 2 కలిగి ఉండాలి. జ్ఞానాన్ని కలిగి ఉండాలి, ఆ పొందినటువంటి జ్ఞానాన్ని తాను ఆచరించాలి, ఆచరించినటువంటి జ్ఞానాన్ని తన చుట్టూ ఉన్నట్టు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియచెప్పి దాన్ని ఆశ్రయించేటట్లుగా చేయగలగాలి. తద్వారా ఆ ఫలాన్ని వాళ్ళందరూ కూడా పొందేటట్లుగా చేయగలగాలి. అలా చేసేవాడు ఎవరు అని అంటే ఆచార్యుడు. ఆచార్యుడినే 2 రెక్కలు కలిగినట్లు ఒక పక్షితో పోలుస్తారనమాట అండాళ్ళ తల్లి. ఇక్కడ పక్షి ఎక్కడ ఎగురుతుందండి,
ఆకాశంలో ఎగురుతుంది. ఆకాశం అంటే ఏమిటండి? పరమ వ్యోమము, ఆకాశము అని అంటారు. అదే పరమాత్మ యొక్క తత్వము. ఆ పరమాత్మ తత్వంలో విహరించేటువంటి వాడు ఎవరు అంటే వేదాత్మ విహగేశ్వర. గరుడు ఈ సమస్తమైనటువంటి ఆకాశంలో, ఆ పరమాత్మ అనేటువంటి ఆకాశంలో విహరించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరుడు అంటే గరుడు. గరుడికి ఏ విధంగా అయితే 2 రెక్కలు ఉంటాయో, ఆచార్యుడు కూడా జ్ఞానము ఆచరణ అనేటువంటి ఈ 2 రెక్కలు కలిగినటువంటి సదాచార్యుడిని మనం ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి పరమాత్మ వైపుగా మనల్ని ఉన్ముఖులుగా చేస్తారు అని చెప్తూ ఇక్కడ పక్షుల యొక్క ప్రస్తావన రామాయణంలో మనకు కనిపిస్తుంది, ఉపనిషత్తుల్లో కూడా కనిపిస్తుంది అని ఒక చిన్న కథ చెప్తారు. జానశ్రుతి అనేటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు. చాలా ధార్మికుడు, అన్నదానం చేసేవాడు, తన దగ్గర ఉన్నటువంటి సంపదంతా కూడా దానం చేస్తుండేటువంటి వాడు, ప్రజల్ని చాలా చక్కగా రంజకంగా పరిపాలిస్తుండేవాడు. అంతున్నప్పటికీ కూడా ఆయనకి బ్రహ్మజ్ఞానం లేదుట. అది తెలిసినటువంటి 2 మహానుభావులు 2 హంసల్లాగా బయలుదేరారట, వీరికి బ్రహ్మజ్ఞానం కలిగించాలి అని. ఆ జానశ్రుతి మహారాజు గారి యొక్క భవనం మీదుగా వీళ్ళు ఎగురుతూ వెళుతూ ఉన్నప్పుడు ఈ జానశ్రుతి మహారాజు పైన పడుకొని ఉన్నట్ట. ఆ పడుకొని ఉంటే ఆయన మీదుగా వెళుతున్నప్పుడు అందులో ఒక పక్షి అంటుంది, ఏమే అటు వెళ్ళకు, అక్కడ జానశ్రుతి మహారాజు గారు పడుకున్నారు, చాలా పరమ ధార్మికుడు, ఆయన అటు వెళ్ళదు. జానశ్రుతి మహారాజు అంత గొప్పవాడా, రైకుడు అంత గొప్పవాడా అని రైక్వడు అనేటువంటి ఒక మాటను వాడేసి ఈ 2 పక్షులు ఎగిరి వెళ్ళిపోయినట్ట. జానశ్రుతి మహారాజు అది గమనించట, రైకుడా, ఎవరి రైకుడు అని. ఆయన రాజు కదా, ఆయనకి ఏమి కొరత ఉంటుంది కనుక వెంటనే బట్టలు పిలిచాడు. రైకుడు అనేటువంటి ఒక బ్రహ్మజ్ఞాని ఉన్నట్టు ఎక్కడున్నాడో వెతుకు రండి బొమ్మని చెప్పి వాళ్ళందరూ వెతుకుంటూ పోతే ఒక అడవిలో ఒక బండి, ఆ బండి కింద కూర్చొని గోక్కుంటూ పిచ్చి చింపురు చుట్టు వేసుకొని కూర్చున్నట్ట బ్రహ్మజ్ఞాని. ఎప్పుడు కూడా బ్రహ్మజ్ఞానులు అలాగే ఉంటారు, ఒడ్డు గుండ్రాలు పెట్టుకొని నా అలాగే ఇట్లా తయారై ఉండరు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా పిచ్చి వాళ్ళలాగా ఉంటారు, ఆ జ్ఞానంలో వాళ్ళు అలా మునిగిపోతుంటారు. వాళ్ళు వెళ్ళి చెప్పారట, అయ్యా అక్కడ రైకుడు అనేటువంటి ఆయన ఉన్నాడండి అని. సపరివారంగా వెళ్ళి ఆయన సేవించుకుని తన యొక్క సంపదంతా కూడా తనకున్న వైభవాన్ని మొత్తాన్ని ఆయన పాదాల చెంత ఉంచి తాను బ్రహ్మజ్ఞానాన్ని పొందాట రైకుడు అనేటువంటి బ్రహ్మజ్ఞాని నుంచి జానశ్రుతి మహారాజు గారు. కాబట్టి జానశ్రుతి మహారాజు గారి జ్ఞానాన్ని పొందడానికి సహకరించినవి ఏమిటి అంటే పక్షులు కదా అని అంటారు. ఇదొకటి చెప్తే రామాయణంలో కూడా ఒక మాట చెప్తారు. ఏమిటిదా రామాయణంలో చెప్పేటువంటి మాట? శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసేటువంటి సందర్భంలో లక్ష్మణుడితో అంటాడట, తల్లి గురించి బాధపడుతుంటాడట. అమ్మ కౌసల్య, అయ్యో నేను వచ్చేసానే, అమ్మ ఎలా ఉందో కదా, అమ్మ ఏం చేస్తుందో కదా, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో కదా. సహజంగా ఉంటుంది కదండి, బిడ్డ అయినటువంటి వాడికి తల్లిదండ్రుల మీద కొద్ది గొప్ప ఎక్కడో ఉంటుంది. రామచంద్రమూర్తికే ఉంది, మరి మనందరికీ ఉండదా? ఉంటుంది. ఆ రామచంద్రమూర్తి అలా బాధపడుతుంటే చెప్తున్నట్టు ఏమని మన లక్ష్మణుడితో, మన్యే ప్రీతి విశిష్ట సా మత్తో లక్ష్మణ శారిక. లక్ష్మణ చూడు చూడు, నాకంటే ఆ గోరువంకే ఎంత ఎక్కువ ప్రేమ కలదయా అన్నాడు. నాకంటే ఆ గోరువంక ఎంత ఎక్కువ ప్రేమ కలదో కదయా అన్నాడు. ఏమిటి గోరువంక ఏమిటి, ఈయనకంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉండడం ఏమిటి అనేటువంటి మాటను మనం ఒకసారి ఆలోచిస్తే, కౌసల్యాదేవి ఆ రోజున ఏదో విశేషంగా ఒక చక్కటి ప్రసాదం తయారు చేసింది పరమాత్మకు పెడదామని. మనలాగానే ఆ రోజుల్లో కూడా రంగనాథ స్వామి వాళ్ళ కులదైవం కాబట్టి ఆయన కూడా అర్చన చేసేది కదా. ఆ చేసే సందర్భంలో చక్కగా తయారు చేసినటువంటి పాయసం గిన్నెని తీసుకెళ్ళి పరమేళ్ళ దగ్గర ఉంచి ఏదో పని మీద బయటకు వెళ్ళింది, ఆ పక్కకు వెళ్ళింది. ఈ లోపల ఎవరు వచ్చారు అక్కడికి? ఒక పిల్లి గారు వచ్చారు. ఈ పిల్లి గారిని ఎవరు చూశారు? కౌసల్య యొక్క అంతఃపురంలో 2 పక్షులు పెరుగుతున్నాయట. ఒకటెవరు? సుకుడు, సుఖమహర్షి. సుకుడు అంటే ఎవరు? చిలక. శారిక అంటే ఎవరు? గోరువంక. ఇవి 2 అక్కడ పెరుగుతున్నాయట. ఈ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ గోరువంక అంటుందిట ఎవరితో? ఆ చిలకతో అంటుందిట. ఏమని? సుఖ పాదమరే దశ. ఓ చిలక చిలక, అదిగో పిల్లి వస్తుంది, ఆ పిల్లి కాళ్ళు కొరుకు అంటుంది. పిల్లి కాళ్ళు కొరికితే ఏమవుతుంది? పిల్లి భయపడి పారిపోతుంది కదా. అప్పుడు ఆ పదార్థం ఎవరు ముట్టుకోకుండా దాన్ని పరమాత్మగా అనుభవంగా నైవేద్యంగా సమర్పించవచ్చు కదా. అంటే దీంట్లో ఉన్నటువంటి స్వారస్యం ఏమిటి అని అంటే, దీన్ని మనం అర్థం చేసుకుంటే, చిలక ఎవరు అని అంటే భగవంతుడు, శారిక అంటే గోరువంక ఎవరు అని అంటే ఆచార్యుడు అని చెప్తారనమాట. తర్వాత భగవంతుడికి నివేదించడానికి పెట్టినటువంటి ఆ పాయసమే ఎవరు? ఆత్మతత్వము, మనము అని అంటారు. తర్వాత ఆ పిల్లెవరు? మాయ. ప్రకృతి అనేటువంటి మాయ ఏం చేస్తోంది ఇక్కడ?
భగవంతుడికి నివేదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పాయసం అనేటువంటి పదార్థాన్ని ముట్టుకుంటోంది. అంటే ఈ ప్రకృతి మాయ దానిని ఆవరించబోతోంది. ఈ ప్రకృతి అనేటువంటి మాయ ఆవరించబోతోంది కాబట్టి ఏం చేయాలి? దాన్ని దూరం చేయాలి. కనుక ఈ గోరువంక చెప్తుంది, ఓ సుఖ, ఓ చిలుక, భగవంతుడా, ఇదిగో నన్ను ప్రకృతి అనేటువంటి మాయ నన్ను ఆవరించబోతుందయ్యా, దాన్ని కాస్త తోలేసేయి అంటే అప్పుడేమవుతుంది? పరమాత్మే స్వయంగా ఆచార్యుడు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు గోరువంక ఆచార్యుడిగా భావన చేస్తే, ఆచార్యుడు చెప్పినట్టుగా భావన చేస్తే, ఆచార్యుడు ఏం చేస్తాడండి? మనల్ని బట్టేటువంటి ఈ ప్రాకృతికమైనటువంటి మాయ నుంచి దూరం చేసి పరమాత్మకి నివేదితంగా చేసే విధంగా మనల్ని తయారు చేస్తాడు కదా. కాబట్టి ఇక్కడ కూడా ఆ పక్షుల యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు అని చెప్తూ, ఉళ్ళరయ్యన్ కోయలిల్ వెళ్ళ వెడసంగన్ పేరడవం కేటులయో, ఎవర్రా ఆ పక్షులన్నిటికీ కూడా రాజైనటువంటి గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో ఆ ఊదబడుతున్నటువంటి శంఖం నుంచి వచ్చేటువంటి పెద్ద ధ్వని మీకు వినిపించలేదా? వినిపించి కూడా పడుకున్నావటమ్మా, లేచిరా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ శంఖధ్వనిని చెప్తున్నారు. శంఖము అని అంటే శంఖం నుంచి వచ్చేటువంటిది ఏమిటిది? శంఖనాదం ప్రణవం వస్తుంది అని అంటారు. ప్రణవం అంటే ఏంటి? ఓంకారం. ఓంకారంలో 3 అక్షరాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ ఊ మా. అకారవాచ్యుడైనటువంటి పరమాత్మకే మకారవాచ్యుడైనటువంటి జీవుడు చెంది ఉన్నాడు. కాబట్టి నాయన, నువ్వు పరమాత్మ యొక్క సేవకి సమయం ఆసన్నమైంది అని అంటూ ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆ ధ్వని చేయడం చేత భగవంతుడి వైపుగా ఆకర్షించే విధంగా ధ్వనిస్తోందమ్మా. ఆ శంఖధ్వని విని కూడా నువ్వు ఇంకా పడుకున్నావా? పిల్లాయ్ ఒడిందిరాయ్, ఓ పిల్ల లేచిరా అని అంటూ బాగానే ఉంది. కానీ మిమ్మల్ని అందరినీ ఎవరు లేపితే లేచి వచ్చారు మీరు అని అడిగింది. మమ్మల్ని ఎవరు లేపారమ్మా? ఎవరు లేపారో చెప్తున్నారు ఇక్కడ. పెయ్ముళై నంజుండు కళ్ళచ్చగడం కలక్కడయ కాలోచి வெள்ளத்திரவேல் தூயில மறந்த வித்தனை உள்ளத்தொக்குண்டு మునివెరగడం యోగిగడం మెళ్ళ అழிయంద పేరరవం అని అంటున్నారు. ఆనాడు పూతన యొక్క స్తనాలలో ఉన్నటువంటి విషాన్ని ఆరగించినటువంటి వాడు, శకటాసుడి యొక్క సంధిబంధాలన్నీ కూడా పోగొట్టినటువంటి వాడు, తర్వాత ఈ యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ పరమాత్మ నీ నిత్యము తలుచుకుంటూ హరిహరి అని అంటూ నిద్రలేస్తున్నటువంటి మునులు యోగులు చేస్తున్నటువంటి ఆ హరి అనేటువంటి శబ్దం మా యొక్క మనసుల్లో చల్లగా చొచ్చి మమ్మల్ని సంతృప్తపరిచి మమ్మల్ని నిద్రలేపిందమ్మా, లేచిరా అని అంటూ ఇక్కడ అరియండ్ర పేరడము వెళ్ళం పుగందు అని అంటున్నారు. ఇక్కడ చెప్తూ ఇంకొక మాట చెప్పారు. ఇక్కడ పూతన యొక్క విశేషాన్ని చెప్పారు. ఇక్కడ పూతన అంటే ఎవరండి? కంసుడు పంపించినటువంటి మొట్టమొదటి రాక్షసి ఎవరి దగ్గరికి వచ్చింది? కృష్ణుని లేకుండా చేయాలి అని. కృష్ణుని లేకుండా చేయాలి అని అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలగాలంటే, కృష్ణుడిని పొందాలి, లేదా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి తను చనుబాలు ఇవ్వాలి అని అంటే తాను కూడా ఒక స్త్రీ వేషం ధరించాలి, అమ్మలాగా మారాలి. అమ్మలాగా మారి వచ్చిందట కృష్ణుడి దగ్గరికి. అందరూ వస్తారు కదండి, ఆ పండగ ఏదో చేస్తారు కదా, చేసినప్పుడు అందరూ వస్తారు కదా. అందరూ వస్తూ ఉంటే ఈమె కూడా అందంగా, చాలా అద్భుతంగా అందంగా తయారై ఇచ్చింది. ఒక తల్లి వేషం వేసుకొని కృష్ణుడికి పాలిద్దాము ఇచ్చి దానిలో ఉన్నటువంటి విషయాన్ని ఆయనకి తాగిస్తే ఆయన పోతాడు, కంసుడి యొక్క బాధ తీరిపోతుంది అనేటువంటి బాధతో అనే ఉద్దేశంతో పంపించాడు కంసుడు. ఆ మాయాపూతన కదండి, ఆ మాయాపూతనని స్వామి చూశాడా లేదా ఆయనకి తెలియదా అని అంటారు. ఏం చేశాడు? చక్కగా ఆమె ఏమి ఇవ్వదలుచుకుందో చక్కగా స్వీకరించాడు. స్వీకరించినటువంటి వాడు ఏం చేశాడు? ఆమెకు ముక్తిని ప్రసాదించాడు కదా అని అంటున్నారు అనమాట. ఇక్కడ అసలు ఈ పూతన ఎవరుట అంటే బలిచక్రవర్తి యొక్క కుమార్తెట. బలిచక్ర యొక్క కుమార్తె ఏమైంది? ఆ 3 అడుగులు దానం చేసేటప్పుడు ఈయన వచ్చాడు కదా లోపలికి, యజ్ఞవాటికలోకి వచ్చాడు కదా, అద్భుతంగా ఉన్నట్టు, అందంగా ఉన్నట్ట, చిన్న పిల్లవాట, చిరిమితే పాలు గారేటట్టు ఉన్నట్ట. వాడిని చూసి ఆ రత్నమాల అనేటువంటి ఆమె ఏమనుకుంటుందిట, అబ్బా ఇలాంటి బిడ్డను నాకు కలిగి ఉంటే చక్కగా నేను నా చనుబాలు ఇవ్వాలి అని కోరుకుందిట మొట్టమొదట. అంటే పాలు ఇవ్వాలి అని కోరుకుందిట మొట్టమొదట. ఎప్పుడైతే స్వామి ఆ దాన జలధారిని స్వీకరించాడో తాను ఓంగి ఉళహలంద ఉత్తమన్ పేర్పాడిన 2వ భాషలో చెప్పినట్టుగా ఈ పెరిగి పెద్దవాడే ఈ లోకాలన్నింటినీ కొలిచిన తర్వాత వాళ్ళ నాన్నగారి యొక్క ఆస్తంతా పోయింది. చివరికి వాళ్ళ నాన్నగారిని అధపాతాళానికి తొక్కే పరిస్థితి వచ్చిన సందర్భంలో అప్పుడు ఈమెకు కోపం వచ్చిందిట. ఎవరి మీద? వామనుడి మీద. నేను చంపుతాను అని అనుకుంది. ముందేమనుకుంది? పాలివ్వాలి అనుకుంది. తర్వాత చంపుతాను అనింది. ఏ యదామాం ప్రపంచంతే తాం తదైవ భజామ్యహం. మనం ఏ భావన చేసి ఏవైనా కొలుస్తామో అవే మనకి సంప్రాప్తిస్తాయి అని ఆమె కోరుకున్నట్లుగానే ఆమె చేశాడు. ఆమె ఏమో తెలుసుకుంది? విషాన్ని ఏమో తెలుసుకుంది, విషాన్ని తాగాడు. ఆ విషం ఆయన ఏం చేయదు కదా.
విషాన్ని తాగినటువంటి వాడు ఏం చేశాడు? చంపుతాను అంది. ఎవరిని చంపుతాను? తనలో ఉన్నటువంటి అహంకారాన్ని తానే చంపుకుంటానంది. పరమాత్మే ఆమె యొక్క అహంకారాన్ని తొలగించి ఆమెకు మోక్షాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ పూతన విశేషంలో చెప్పేటువంటిది ఏమిటి అంటే, పరమాత్మకి మనం ఏం సమర్పించాలనుకుంటున్నామో అది భగవత్ పరంగా కనుక మనం ఇచ్చేటట్లయితే అది విషమైనా కూడా మనల్ని ఏమీ చెయ్యదు అని అంటున్నారు అనమాట. మనం చేసే ప్రతి పని కూడా మనం ఏం చేయాలి? ఏ విధంగా అయితే పూతన తన స్థానాల్లో ఉన్నటువంటి ఆ విషాన్ని కృష్ణార్పణం అని ఇచ్చి ఏం పొందింది? మోక్షాన్ని పొందిందో, అలాగే మనం చేసేటువంటి ప్రతి పని లేదా ఆ పనిలో కలిగినటువంటి ఫలం మొత్తాన్ని కూడా కృష్ణార్పణం అని ఆయన పరమాత్మగా అనుగ్రహిస్తే ఆయనకే సమర్పిస్తే దానిలో ఉన్నటువంటి దోషాలను తీసి మనకి శ్రేయస్సుని ప్రసాదిస్తాడు పరమాత్మ అని చెప్తూ కళ్ళచ్చగడం కలక్కడియ కాలు వచ్చి 21 రోజులండి. అమ్మ ఏం చేసింది? యమున ఒడ్డుకి వెళ్ళారు వాళ్ళందరూ. మంచినీళ్ళు తెద్దాం కదా అని చెప్పేసి బిడ్డని ఆ బండి కింద ఉన్నటువంటి ఒక పట్టాలో పడుకోబెట్టి ఆ బండే రక్షకంగా చేసి యమున ఒడ్డుకి వెళ్ళింది. ఈ లోపల మనకి అన్నయ్యకి ఆకలేసిన పిల్లవాడు ఏం చేస్తాడండి? ముందు క్యార్ అని ఆడిస్తాడు. అప్పటికి ఎవరు దగ్గరికి వెళ్ళకపోతే ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు ఆడిస్తూ అటు ఇటు కొట్టుకుంటుంటాడు కదా. ఆ కొట్టుకునేటువంటి క్రమంలోట ఆ చిన్ని కృష్ణ యొక్క పాదం వెళ్ళి ఆ శకటాసుడికి తగిలింది. ఏమైనప్పుడు ఆ శకటాసుడు కాస్త వాడి సంధి బంధాలన్నీ విడిపోయి వాడు తుత్తునేలైపడి చచ్చిపడి ఉన్నట్టు. వాడు అంటే భగవతత్వాన్ని మన నుంచి దూరం చేయడానికి వచ్చినటువంటి అసురుణ్ణి రక్షించినటువంటిది ఎవరు అంటే ఆ చిన్న కృష్ణుడి యొక్క పాదం కదా. ఆ పాదమే ఆయనకి రక్షకమైంది, మనకి రక్షకమైంది అనేటువంటి భావన ఇక్కడ చెప్తారనమాట. ఏమిటా బండి? ఇదిగో ఈ శరీరమే బండి. బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి? 2 చక్రాలు ఉంటాయి. ఏమిటా 2 చక్రాలు? పుణ్యము పాపము అనేటువంటి చక్రాలు. ఈ పుణ్యము పాపం అనేటువంటి చక్రాలు ఉన్నంతకాలం ఈ బండి ఇలా నడుస్తూనే ఉంటుంది. మనకి అలా నడవక్కర్లా. ఈ పుణ్యపాపాలు పోతే తప్ప పరమాత్మను స్వీకరించాడు. కాబట్టి పుణ్యపాపాలు 2 నశించాలి అని అంటే మనకి కావాల్సింది ఏంటి? పరమాత్మ యొక్క పాదస్పర్శ. కాబట్టి మనం ఆశ్రయించవలసింది పరమాత్మ యొక్క పాదస్పర్శని గనక పరమాత్మని మనం ఆశ్రయిస్తే ఆయన పాదస్పర్శతో మనం చేసుకున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ వాటి మీద సంప్రాప్తించేటువంటి పుణ్యపాపాలన్నీ కూడా పోయి పరమాత్మ మనకి లభిస్తాడు. పరమాత్మ అనుగ్రహం మనకి లభిస్తుంది అని అంటూ అంటే సుఖము అని అంటే ఆ పరమాత్మ అనుభవము. కట అంటే ఛేదించేటువంటిది. ఏది? ఈ శరీరం. ఈ శరీరం ఉన్నంతకాలం మనం తప్పులు చేస్తూనే ఉంటాం, ఒప్పులు చేస్తూనే ఉంటాం, తద్వారా పుణ్యపాపాలు వస్తూనే ఉంటాయి, వాటిని అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ శరీరాన్ని వదిలేస్తే తిరిగి ఎక్కడికి చేద్దాం? మన పరమాత్మ సన్నిధి కదా అని అంటున్నారు. ఇక్కడ శకటాసుర వధ వృత్తాంతాన్ని మనకి చెప్తూ ఆ మునులు యోగులు కూడా ఆ నిద్రించి తెల్లవారుదామున మనం ఏం చేస్తామండి? మన సేవకాలంలో కూడా మొట్టమొదటి మొదలు పెడతారు. దేంతో మొదలు పెడతారు? హరియష్టకము. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిశ్చయాపి సంసృష్టో దహత్యై భగిపావ్. మనం కూడా పక్క మీద నుంచి లేచేటప్పుడు హరి 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 అనుకుంటూ లేవాడట. లేస్తే మనం చేసినటువంటి పాపాలన్నింటినీ పోగొడుతుందిట, మనకి అనిష్టాలన్నింటినీ పోగొడుతుందిట, మన శత్రువులను పోగొడుతుందిట, మనకి శ్రేయస్సునిస్తుందిట. ఎన్ని అక్షరాలండి? 2 అక్షరాలు అన్నమాట హరి. అది కూడా అనకుండా మనం సెల్ ఫోన్ పక్కనే పెట్టుకుని ముందు దాన్ని ఓపెన్ చేసి దానిలో ఉన్న యూట్యూబ్ ఓపెన్ చేసి దానిలో ఉన్న అప్డేట్స్ ఏవో చూసుకొని అప్పుడు కాల్ కింద పెడతాం మనం. ఇదే అవసరం మనకి. హరి 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 అనేటువంటి ఆ 2 అక్షరాలు ఆ యోగులు మునులు కూడా నిద్రలేచేటప్పుడు ఎలా లేస్తారట? ఆనాడు ప్రహ్లాదుణ్ణి ఆ దాని ఏమంటే ఆ కొండ శిఖరం నుంచి తోసేశారు కదండి చంపేయడం కోసం. అప్పుడు పరమాత్మ ఏం చేశాడు? గమనిస్తున్నాడు. ఏం చేస్తాడా మన ప్రహ్లాదుడు నేను చచ్చిపోతాను, నా కాళ్ళు ఇరుగుతాయి, నా తల పగులుతుందని ఏమో ఆలోచించాలి. అసలు ఈ శరీరం గురించి ఆయన ఆలోచించలేదు. తన హృదయంలో ఉన్నటువంటి హరికి ఎక్కడ దెబ్బ తగ్గుతుందో అని చెప్పేసి ఇలా గుండె మీద చేయబెట్టుకొని హరి 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 అంటూ కింద పడితే ఏమైంది? హరికి ఈ ప్రహ్లాదుడికి ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఈషన్ మాత్రం ఒక చిన్న రాయి కూడా గీసుకోలేదుట. అంత ఆనందంగా కిందికి దిగాడు. హరి అనేటువంటి శబ్దం ప్రహ్లాదుని ఎలా అయితే కాపాడిందో మనల్ని కూడా ఆ హరి అనేటువంటి శబ్దం కాపాడుతుంది. కాబట్టి ఆనాడు మునులు యోగులు చేశారని మనకి చెప్తున్నారు కనుక వాటినన్నింటినీ కూడా మనం కూడా ఈ జీవితంలో మనం అన్వయించుకుంటూ ముందుకు వెళితే మనకు కూడా కలిగేటువంటి అనిష్టాలన్నీ పోయి పరమాత్మానుభవం కలిగి మనం కూడా సుఖిస్తాము. ఇప్పుడు కాదు, ఈ దేహత్యాగం అనంతరం కూడా ఆయన యొక్క సన్నిధానాన్ని మనం చేరుకోగలుగుతామర్రా అని అంటూ ఈ వేళ విశేషంలో మన అండాళ్ళ తల్లి ముగిస్తారు ఈ పక్షుల యొక్క ప్రస్తావనతో. మరొక విషయాన్ని రేపటి భాషలో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. స్వస్తి అండాళ్ புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் விழ விடசெங்கன் பெயரிடவன் கேள்வியோ பிள்ளாய் பெருமிழாய் பெருமலேன்